మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను చాలా మంచివాడిని లేదా నేను చాలా మంచిదాన్ని, ఇదిగో ఇది ఇది యథార్థం కదా, ఇది నీతి కదా, లేకపోతే నేను కరెక్ట్ వేలోనే ఉన్నాను కదా, దేవుడు నాకెందుకు సహాయం చేయట్లేదు, దేవుడు నా మీద కృప ఎందుకు చూపించట్లేదు, ఇది జరగాలి కదా అని చెప్పి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన యొక్క వ్యూలో, అంటే మన పర్స్పెక్టివ్లో, అంటే మనం చూసే విధానంలోనే మనం చూస్తూ మనము కొన్నిటిని మనం ఏం చేస్తుంటామంటే చెప్తూ ఉంటాం, కొన్నిటికి మనము సమాధానం చెప్తూ ఉంటాం, కొన్నిటిని మనమే తీర్పిస్తూ ఉంటాం. కానీ నీతి న్యాయములకు అధిపతి అయిన దేవుని దృష్టిలో ఆయన యొక్క నీతి, ఆయన యొక్క యథార్థత వేరు. మనము అంటే ఒక మానవులుగా, లేకపోతే మనము స్త్రీ పురుషులంగా మనం ఏం చేస్తామంటే మన వేలో మనం కలిగి ఉన్న పరిస్థితిని గురించి కానీ, మనం ఉన్న స్థితి నుంచి కానీ, లేకపోతే మనం కలిగి ఉన్న బలం గురించి కానీ, వీటి మీద కలిగి ఉన్న అవగాహన వల్ల, మనకు ఉన్న జ్ఞానం వల్ల, మనకు తెలిసిన ఆ యొక్క చిన్న వివేచన వల్ల మనము చేసే, లేకపోతే మనం ఇచ్చే తీర్పులు కావచ్చు, లేకపోతే మనము ఇచ్చే మాటలు కావచ్చు, అవి మనకు కరెక్ట్గానే ఉండొచ్చు. కానీ న్యాయములకు, నీతి న్యాయములకు అధిపతి అయిన దేవుని దృష్టికి బహుశా అది న్యాయం కావకపోవచ్చేమో. మనము ఆలోచించేది ఒక చిన్న పరిధిలోనే మనం ఆలోచిస్తాం, మన బౌండరీలోనే మనం ఆలోచిస్తాం, మన గురించి మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు సర్వంతామి, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు. ఆయన చిత్తము లేనిది ఏది జరగదు కదా ఈ లోకంలో. ఒక విషయాన్ని దేవుడు ఈ లోకంలో చేయాలి అంటే ప్రతిదీ దేవుడు ఆలోచిస్తాడు. ఆయన నీతికి న్యాయానికి ఆయన ఎంతగానో ఆయన సన్నద్ధుడు. కాబట్టి ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద మనం అణిగిమణిగి ఉండడం మనకు చాలా శ్రేష్టము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నేను నీతిగా జీవించానండి, యథార్థంగా ఉన్నానంటాం. కానీ దేవుడు చూసేది పై రూపాన్ని కాదు, కానీ మనం తీసుకున్న నిర్ణయాలు కాదు, కానీ మన హృదయంలో ఉంటున్న నిజమైన పరిస్థితి, మన హృదయాంతరంగంలో ఉంటున్న నిజమైన ఆ యొక్క ఆలోచన. మనం హృదయాంతరంగంలో ఎక్కడో ఏదో ఒక స్వలాభ పెట్టుకొని పైకి మనము మంచిగా ఉండి పైకి భక్తి గల వాళ్ళగా ఉన్న ఆ శక్తిని ఆశ్రయించని వాళ్ళగా మనము ఉంటాం. కాబట్టి మనం ప్రతి విషయాన్ని ఆయనకు అప్పగించాలి అని ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, ఆయనకు ఎప్పుడైతే అప్పగిస్తామో ఆయన ఏదైనా చేయగల దేవుడు. కాబట్టి తగిన సమయం ముందు ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం ఇప్పుడే సహాయం చేయాలని, కానీ తగిన సమయం ముందు ఆయన సహాయం చేస్తాడు. మనం ఇది కరెక్ట్ వే అనుకుంటాం, కానీ తగిన సమయం ముందు మనకు కరెక్ట్ ఏదో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము మన యొక్క సొంత జ్ఞానం చేత కాకుండా, మన సొంత తెలివితేటలతో కాకుండా, మనము పూర్ణ మనసుతో ఆయన మీద ఆధారపడి ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు తప్పకుండా ఆయన మార్గాలు మనం తెలుసుకుంటాం, ఆయన చిత్తానుసారంగా మనము నడవగలుగుతాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.